ఆదివారం అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ జరుగుతుంది. ఇందుకు పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 ఎకరాల్లో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. అందులో 120 ఎకరాల్లో సభ నిర్వహిస్తుండగా మిగిలిన 180 ఎకరాల్లో ఆహార సదుపాయం, వాహనాల పార్కింగ్ తో పాటు ఇతర ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని భీమిలి, కోస్తాలోని దెందులూరు సిద్ధం సభలు నిర్వహించారు. కాగా అనంతపురం సభను అంతకు మించి నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం జగన్ సొంత ప్రాంతమైన రాయలసీమ జిల్లాలో జరుగుతున్న రాప్తాడు సిద్ధం సభకు దాదాపు 5 లక్షల మందికి పైగా హాజరవుతారని వైసీపీ యంత్రాంగం అంచనా వేసుకుంది. దీనికి తగ్గట్టుగా పోలీసు విభాగం భద్రత ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు సీఎం జగన్ ఈ సభ నుండే ఎన్నికల మేనిఫెస్టోను వెల్లడిస్తారన్న ప్రచారం జరుగుతోంది. పద్దెనిమిదవ తేదీ ఇక్కడ రాప్తాడులో జరిగేటువంటి సిద్ధం సభకు ఇక్కడ ఇంత ముందు జరిగిన భీమిలి దెందులూరు ఈ 2 సభల కంటే ఇక్కడ దాదాపు 10 లక్షల జనం మనకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దానికి కాబట్టి ఏర్పాట్లు కూడా బాగా చక్కగా చేస్తున్నాము. నీళ్లు కానీ, ట్రాన్స్పోర్ట్ పార్కింగ్ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతుంది. సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. నవ్వుతో భవిష్యత్తు అన్నట్టు ఈ సభ ఉంటుంది. ఇక్కడనే సీఎం గారు కూడా మన మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నారు. ప్రజలు కూడా ఆశిస్తున్నారు. మంచి మేనిఫెస్టో వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. వచ్చే ఎలక్షన్లో కూడా 2024 ఎలక్షన్లో కూడా తిరుగులేని మెజార్టీ, థంపింగ్ మెజార్టీతో మళ్ళీ సీఎం అవుతాడు. దాంట్లో అనుమానం ఏమి లేదు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు వేదికగా సిద్ధం సభ నిర్వహించడం జరుగుతోంది. ఇది రాష్ట్రంలో 3వ సిద్ధం సభ. ఇక్కడ ప్రత్యేకం ఏమంటే భీమిలి మరియు దెందులూరులో ఎక్కడ ఆ 2 చోట్ల జరిగిన దానికన్నా పెద్ద ఎత్తున ఇక్కడ జనం పాల్గొంటారు. ఎందుకంటే రాయలసీమ గడ్డ జగనన్న అడ్డా అని నిరూపించుకోవడానికి దాదాపు 10 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి హాజరవుతారు. దాదాపు ఇక్కడ 120 ఎకరాల్లో జనం కూర్చోవడానికి, మిగిలినది మొత్తం పార్కింగ్కు అది ఒక 150 ఎకరాలు పార్కింగ్కు కేటాయించారు. వచ్చిన ప్రతి ఒక్కరికి వాటరు, ఎండలు ఉన్నాయన్న ఉద్దేశంతో మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మేనిఫెస్టో కోసం రైతులు, మహిళలు చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సభ చరిత్రలో ఒక లిఖించదగ్గ అక్షరాలతో నిలిచిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. 18వ తేదీ ఇక్కడ రాప్తాడులో జరిగేటువంటి సిద్ధం సభకు ఇక్కడ ఇంత ముందు